నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ విజయ పరంపరను కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ ఇచ్చామని, తీన్మార్ మల్లన్నకు కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అటు తెలంగాణ యువత ప్రజల హక్కులు కాపాడటానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలేసి రాజీనామా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతుందని హామీనిచ్చారు. 317 జీవోలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇష్ట రీతిన పరిపాలన చేసి అనేక మంది ప్రజల కన్నీళ్లకు కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభ్యర్థి మరొకరు వస్తా ఉన్నారు. ఆ తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం, ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీన్మార్ మల్లన్నగా మీ ముందున్నారు. సోదరులారా, మీ అందరికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఉత్తగానే రాలే, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వచ్చిందన్న విషయాన్ని. అయితే క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రశ్నించే గొంతుకను తీసుకొచ్చడం వల్ల మన తాను లేకపోతే వరంగల్ కాడికి వెళ్ళి పట్టుకొస్తున్నామని వస్తారు. లేకపోతే వాళ్ళకు ఒకటే ఒక ప్రశ్న, అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? సరిగ్గా 3 సంవత్సరాలు నిండే కాలంలోనే ఈ పట్టభద్రులతో టిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, అసలు పట్టభద్రుల సమస్యలు మేము పట్టించుకోమనే విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మీకు వద్దే వద్దండి, రాజీనామా చేసిపోతుంది. ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొంతుకను తీసుకొస్తున్నామంటే మనం 3 ఏళ్ల పాటు, అంతకుముందు ఉన్నటువంటి 6 ఏళ్ల పాటు, 9 ఏళ్ల పాటు ఉన్నటువంటిది ఏం గొంతో మరి దయచేసి మనం ప్రజలకు వివరించాలి. మారుతున్న